గారు జాయిన్ అయ్యారు. హుసేన్ గారు సెలెక్టెడ్ యాజ్ డిటి అండి. డిప్యూటీ తహసీల్దార్ గారు జోన్ 4 లో సెలెక్ట్ అయ్యారు. తను ఇప్పుడు మన ప్రిపరేషన్ స్ట్రాటజీని మనతో షేర్ చేసుకుంటారు. అట్లనే తనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంతకాలం నుంచి ప్రిపేర్ అవుతున్నారు, ఈ ఇన్స్టిట్యూట్ తనకి ఎలా హెల్ప్ అయింది కూడా చెప్తారు. హుసేన్ గారు ఒక్కసారి మీ వీడియో ఆన్ చేసి మాట్లాడతారా? హలో హలో సార్. హుసేన్ గారు మాట్లాడండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ హుసేన్ గారు. వీడియో ఆన్ చేస్తారా? వీడియో. యా విజిబుల్ రైట్. యా కనిపిస్తుంది. సార్ హుసేన్ గారు, వినిపిస్తుందా? కంగ్రాచులేషన్స్ హుసేన్ గారు, డీటీగా సెలెక్ట్ అయ్యారు. చూస్తే చాలా చిన్న వయసు ఉంది. మీరు ఈవెన్ జాయింట్ కలెక్టర్ దాకా వెళ్ళే ఏజ్ లా ఉంది మీది. కంగ్రాచులేషన్స్. చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఆ, సార్ నేను యాక్చువల్గా అంటే మీ కోర్సెస్ ప్రిలిమ్స్ తర్వాత చూసాను. నేను ప్రిలిమ్స్కి ముందు అయితే చూడలేదు. నేను అప్పటిలోపు ఒకసారి హిస్టరీ బుక్ అయితే చదివాను, ఏపీ హిస్టరీ బుక్. బట్ ఏంటంటే మీ క్లాస్ విన్న తర్వాత పూర్తి ఓరియంటేషనే మారిపోయింది సార్. నేను అప్పటిదాకా చదివిన హిస్టరీ ఒకలాగా ఉంది. మీరు క్లాసెస్ చెప్పిన తర్వాత దాన్ని ఫాలో అయిన తర్వాత బాగా డెప్త్ అనాలిసిస్ వచ్చింది సార్ నాకు. ఏపీ హిస్టరీ ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్లో, తర్వాత మీరు క్లాసెస్ అంటే ఫినిష్ చేయలేకపోయారు ఏపీ హిస్టరీ మొత్తానికి. బట్ నేను అలానే ఫర్దర్ కంటిన్యూ అయిపోయి అలా అంటే ఫస్ట్ మీరు చెప్పిన తర్వాతనే నాకు బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ ఎలా చదవాలన్నది అయితే బాగా అర్థమైంది సార్. దాని తర్వాత నేనే ఓన్గా ప్రిపేర్ అయిపోయా ఏపీ హిస్టరీ. బట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి అయితే పూర్తిగా మీ సోర్సెస్ సార్. నేను వేరే ఏది చదవలేదు. ఒక 8 మంత్స్ కరెంట్ అఫైర్స్ మీవి, ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టాటిక్ పోర్షన్, అవన్నీ డైలీ క్లాసెస్ వినడం, ఓ 2-3 టైమ్స్ రివిజన్ చేయడం. తర్వాత మీరు అందులో యాప్లోనే టెస్టులు పెట్టేవారు సార్ మీరు. వాటిని కూడా రెగ్యులర్గా రాసేవాడిని. అలా చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చింది సార్. ఓకే, మీ ఎన్ని అకాడమిక్ మార్క్స్ వచ్చాయి క్లాసెస్ హుసేన్ కానీ గారు? ఎన్ని రీసెంట్గా మార్క్స్ వచ్చాయి? సార్ నాకు 232 వచ్చేసి. 232 సెలెక్టెడ్ యాజ్ డిటి. ఇప్పుడు ఎంత మీ ఏజ్? ఇప్పుడు సార్ నాకు 28 సార్. 28. గ్రేట్. మీకు మంచి ఫ్యూచర్ ఉంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో మీకు మంచి ఫ్యూచర్ ఉంది. చాలా థ్యాంక్ పెద్ద యూ సార్. నేను సక్సెస్ ఫస్ట్ టైం సాధించారు. ఎట్లా మిమ్మల్ని ఎంతసేపు ప్రిపేర్ అయ్యారు అసలు? మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ప్రిపరేషన్? సార్, అది 2019 నేను ఎంఎస్సి ఫిజిక్స్ సార్ నాది కంప్లీటెడ్. ఓకే. తర్వాత 2 ఇయర్స్ నేను నా ఫీల్డ్లోనే వర్కౌట్ చేద్దామని ఫిజిక్స్లో అటు చూశాను సార్. సో 21 నుంచి నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను సార్. 21 నుంచి యూపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 అలా అన్నిటికీ ప్రిపేర్ అవుతూ వచ్చాను సార్. మన ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మన గ్రూప్ 2 ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నుంచి ఓన్లీ గ్రూప్ 2 అని ఇక అప్పటి నుంచి ఆ, పూర్తిగా డెడికేటెడ్ గ్రూప్ 2 సార్. అప్పటి నుంచి ప్రిపరేషన్ నాది. ఓకే, ఒక లాంగ్ జర్నీ అయితే ఉంది, ఆల్మోస్ట్ ఆల్ 4 ఇయర్స్. డైలీ ఎంతసేపు చదివేవారు? ఎస్ సార్. సార్ ఖచ్చితంగా డైలీ అయితే ఆ, చదివేవాడిని సార్ ఎగ్జామ్స్ లేనప్పుడు కూడా. బట్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చేవి బట్టి ఇక ఈ- అవి 8 అవర్స్ వెళ్ళేది, 12 అవర్స్ వెళ్ళేది, 10 అవర్స్, మినిమం ఒక 8 అవర్స్ అయితే ఉండేది సార్. అంటే ఒక 3-4 మంత్స్ నుంచి. తర్వాత మీ ఇంకా ఫర్దర్ గా మీ గోల్స్ ఏమైనా ఉన్నాయా? నెక్స్ట్ గ్రూప్ 1కి ట్రై చూడాలి సార్. మీ కోచింగ్లోనే మరి జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. డెఫినెట్ గా మీరు జాయిన్ అవ్వకపోయినా మరీ జాయిన్ చేస్తాం. మీ- చాలా బిగ్ సక్సెస్. ఏం చెప్తారు ఫెలో ఆస్పిరెంట్స్ కి? వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ రావట్లేదని ఒక బాధ. ఫెలో ఆస్పిరెంట్స్ కి ఏం చెప్తారు? సార్, అందరికి చెప్పాల్సింది ఏంటంటే నోటిఫికేషన్ వస్తేనే స్టార్ట్ చేయాలనుకుంటే అది చాలా రాంగ్ సార్. అది నోటిఫికేషన్ వచ్చే లోపు మనం ఆల్మోస్ట్ 50% అయినా మన సిలబస్ పూర్తిగా, అంటే 50% అట్లీస్ట్ మనం ఉండాలి అందులో. లేకపోతే ఓన్లీ జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాతనే స్టార్ట్ అవుదామంటే అది చాలా బిగ్ మిస్టేక్ అని చెప్తా సార్ నేనైతే. ఎగ్జాక్ట్లీ. అండ్ అండ్ ఈ స్టూడెంట్స్కి అయితే ఇక
ఎస్ఎన్టీ అయితే ఇది సార్ని మించి ఇక వేరే మెటీరియల్ వాడొద్దని చెప్తా సార్ నేనైతే. డైలీ క్లాసెస్ ఫాలో అవ్వాలి, డైలీ రివిజన్ చేయాలి. ప్లస్ ఎకానమీ క్లాసెస్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి సార్. ఒక్క డ్రాబ్యాక్ ఏంటంటే పూర్తిగా కంప్లీట్ చేయలేకపోయారు లాస్ట్ టైం కండి. ఇప్పుడు యా ఎర్లీగానే స్టార్ట్ చేశారు కాబట్టి మొత్తం కంప్లీట్ చేసేసి నెక్స్ట్ మన ఇంకా అకాడమీ నుంచి ఇంకా ఎక్కువ ర్యాంక్స్ వస్తాయని అనుకుంటున్నా సార్. డెఫినెట్ గా హుసేన్ గారు, డెఫినెట్. థ్యాంక్ యూ సో మచ్. మీకు బ్రైట్ ఫ్యూచర్ కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే.